జగిత్యాల ప్రజల తరపున నేను ఒకటి మిమ్మల్ని అడగదలుచుకున్నా అని చెప్పి వారు చాలా చిన్నది ఒక బోర్నపల్లి అనే గ్రామానికి సంబంధించి ఒక బ్రిడ్జ్ కావాలా వెంటనే నాకు శాంక్షన్ కావాలని ఒక మాట చిన్నగా అడిగినా మేమందరం చూస్తా ఉన్నాం అప్పుడే మేము కొత్తగా మంత్రులైనాం చూస్తా ఉన్నాం కేసీఆర్ గారు ఎట్లా స్పందిస్తారు ఎట్లా రియాక్ట్ అవుతారు సాధారణంగా దాటవేయొచ్చు చెప్పొచ్చు చూస్తాను అని చెప్పొచ్చు పరిశీలిస్తాను అని చెప్పొచ్చు కానీ జీవన్ రెడ్డి గారి మీద ఉన్న గౌరవం వారి మీద ఉన్న ప్రేమ ఎట్లాంటిదంటే క్షణంలోనే వెంటనే అక్కడే శాంక్షన్ చేసి 75 కోట్ల బ్రిడ్జ్ ని అక్కడికక్కడే కరీంనగర్ ఉమ్మడి జిల్లాలో ఇచ్చిన మొట్టమొదటి శాంక్షన్ కేసీఆర్ గారు ఆ రోజు జీవన్ రెడ్డి గారి కోరిక మేరకు వారి విజ్ఞప్తి మేరకు ఇచ్చిన ఆ బ్రిడ్జ్ విన్నారు కదా. జీవన్ రెడ్డి కేసీఆర్ దగ్గర పోయి నాకు ఈ బ్రిడ్జ్ కావాలన్నా శాంక్షన్ చేయండి అని చెప్పుడుతోటే కేసీఆర్ ఏం ఆలోచించకుండా అక్కడికక్కడే 75 కోట్ల రూపాయలు బ్రిడ్జ్ శాంక్షన్ చేసిండట. అంటే కేసీఆర్కి ఆ రోజులలోనే జీవన్ రెడ్డి పైన అంత ప్రేమ ఉన్నది. ఇప్పుడు ధర్మపురి అరవింద్ అన్న మొన్న చెప్పిండు, కొంతమంది బీఆర్ఎస్ పార్టీ లీడర్లు కూడా చెప్పారు జీవన్ రెడ్డి బీజేపీలోకి వస్తా అంటే నేను రెడీ, జీవన్ రెడ్డి అంటే నాకు మస్తు ఇష్టమని ధర్మపురి అరవింద్ అన్న చెప్పిండు. బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే ఒక ఆయన చెప్పిండు, సంజయ్ అన్న చెప్పిండు జీవన్ రెడ్డి బీఆర్ఎస్లోకి వస్తా అంటే భుజాల మీద మోసుకోపోనికి రెడీగా ఉన్నా అని చెప్పి బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు చెప్పారు. ఎందుకు? జీవన్ రెడ్డి అవినీతి పరుడు కాదు, అక్రమాలు చేయడు, దందాలు చేయడు, సెటిల్మెంట్లు చేయడు, కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి మంత్రులు లెక్క కాంగ్రెస్ పార్టీలో ఉన్న ఎమ్మెల్యేలు లెక్క కబ్జాలు పెట్టడు, అవినీతికి పాల్పడడు. ఆయన చాలా నిజాయితీ గలమైనటువంటి వ్యక్తి. ఈ రోజుకి జీవన్ రెడ్డి ఆయన కుర్చీ ఇంటికాడ ఆయన ఆఫీస్లో కుర్చీ చూస్తే పరిశాన్ అవుతారు. ఆయన కూర్చున్న కుర్చీ 2 సార్లు ఇరిగిపోయిందట, మొలలు కొట్టిరు కుర్చీకి. ఆయన టేబుల్ 2 సార్లు పలిగిపోయిందట, పలిగిపోతే గమ్ము పెట్టి అతకబెట్టిరట టేబుల్. అంత ఘోరమైనటువంటి పరిస్థితి. ఆయన ఎమ్మెల్యేలుగా ఉన్న, మంత్రులుగా ఉన్న, ఎమ్మెల్సీ ఉన్న ఆయన సంపాదించుకోలే. ఆయన ఎక్కడ సంపాదించుకోలే. 40 సంవత్సరాల రాజకీయ జీవితం బీఆర్ఎస్ ఉన్నప్పుడు కూడా సంపాదించుకునేటటువంటి ఆ తెలివి ఉంటుండే, ఎక్కడ సంపాదించుకోలే. కాంగ్రెస్ గవర్నమెంటు ఆయన ఏ పదవి వద్దని కూడా కాంగ్రెస్ గవర్నమెంట్ సంపాదించుకోవచ్చు, కానీ అది వద్దనుకొని బయటకు వచ్చిండు.